మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. వెల్కమ్ టు ఫిజిక్స్ బడి. ఈరోజు మనం మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మోషన్ మీన్స్ మూమెంట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ మోషన్. అంటే ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతూ ఉంటే దాన్ని మోషన్ అంటాము ఇన్ ఎనీ వే. అయితే ఈ మోషన్ అండ్ రెస్ట్ ఈ రెండు కూడా నిజంగా ఫిక్స్డ్గా అంటే ఎగ్జాక్ట్గా చెప్పలేము. ఒక ఆబ్జెక్ట్ మోషన్లో ఉందా రెస్ట్లో ఉందా కరెక్ట్గా చెప్పడం అనేది వీలు కాదు. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ హూ ఈజ్ అబ్జర్వింగ్. అంటే అబ్జర్వ్ చేసే పర్సన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మూవింగ్ బస్లో ఉన్న పర్సన్ అదే బస్లో ఉన్న ఇంకొక పర్సన్కి రెస్ట్లో ఉన్నట్టుగా, కానీ బయట ఉన్న పర్సన్కి మోషన్లో ఉన్నట్టుగా అనిపిస్తాడు. అంటే ఒకటే పర్సన్ ఒకరికి రెస్ట్లో ఉన్నట్టు ఇంకొకరికి మోషన్లో ఉన్నట్టుగా అనిపిస్తాడు. సో దట్ దాన్ని కన్ఫామ్గా మనం రెస్ట్లో ఉందా మోషన్లో ఉందా ఒక ఆబ్జెక్ట్ చెప్పడం కష్టం. మోషన్ అండ్ రెస్ట్ దీస్ టూ ఆర్ రిలేటివ్. ఆబ్జెక్ట్ పొజిషన్ని ఎగ్జాక్ట్గా డిస్క్రైబ్ చేయడానికి ఫస్ట్ ఇక్కడ అబ్జర్వర్ని బట్టి మారుతుంది అంటున్నాం కాబట్టి ఒక రెఫరెన్స్ పాయింట్ కావాలి. ఒక కోఆర్డినేట్ సిస్టమ్ని తీసుకుంటాం. కోఆర్డినేట్ సిస్టమ్ రెఫరెన్స్ పాయింట్ని తీసుకొని అక్కడ ఒక కోఆర్డినేట్ సిస్టమ్ని ఇమాజిన్ చేస్తే ఆ కోఆర్డినేట్ సిస్టంలో ఒక టైంని కూడా ఇంక్లూడ్ చేసి అది మొత్తం ఒక ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ అవుతుంది. ఆ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ నుంచి ఆబ్జెక్ట్ పొజిషన్ని ఈజీగా డిస్క్రైబ్ చేయవచ్చు. అయితే ఇక్కడ మొత్తం ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్లో అంటే ఇన్ ద కోఆర్డినేట్ సిస్టమ్ మొత్తం XYZ మూడు యాక్సెస్ ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉంటాయి. దాంతోపాటు టైంని కూడా మనం అందులో చేర్చాం కాబట్టి ఈ మొత్తంలో టైంతో పాటు ఉన్న మూడు కోఆర్డినేట్స్లో ఏదో ఒక కోఆర్డినేట్ మారుతూ ఉంటే, ఓన్లీ ఒక కోఆర్డినేట్ మారుతున్నా లేదా మూడు మారుతున్నా రెండు మారుతున్నా మూడు కోఆర్డినేట్స్లో ఏదో ఒక కోఆర్డినేట్ సిస్టమ్ మారినప్పటికీ ఆబ్జెక్ట్ మోషన్లో ఉంది అని అంటాం. అంటే పొజిషన్ చేంజ్ అవుతున్నట్టుగా చెప్తాం. ఈ వీడియోలో మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అంటే ఆబ్జెక్ట్ స్ట్రైట్ లైన్ వేలో ఒక్క యాక్సిస్ డైరెక్షన్లోనే వెళ్ళే సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుకుంటాం. అంటే ఇందులో మోషన్ ఇన్ ఎక్స్ యాక్సిస్, మోషన్ అలాంగ్ XR, YR, Z ఓన్లీ వన్ యాక్సిస్ వెంబడి ఉన్న మోషన్ గురించి మనం ఇందులో డిస్కస్ చేస్తాం. అయితే ఫస్ట్ పొజిషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను బోర్డ్ నుంచి ఒక 1/2 మీటర్ డిస్టెన్స్లో ఉన్నా. ఓకే, అయితే నౌ మై పొజిషన్ ఈజ్ 1/2 మీటర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద బోర్డ్. నేను ఒక అడుగు ముందుకేసాను. నౌ మై పొజిషన్ చేంజ్డ్. నౌ అంటే నా పొజిషన్ చేంజ్ అయింది. ఇంతకుముందు బోర్డు నుంచి 1/2 మీటర్ డిస్టెన్స్లో ఉంటే ఇప్పుడు 1 మీటర్ డిస్టెన్స్లో ఉన్నాను. అంటే మై పొజిషన్ ఈజ్ చేంజింగ్ అకార్డింగ్ టు ద బోర్డ్. సో ఆబ్జెక్ట్ మోషన్ గురించి మాట్లాడేటప్పుడు డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, టైం, వెలాసిటీ, స్పీడ్, యాక్సిలరేషన్ లైక్ ఇంకా కొన్ని టర్మ్స్ వస్తూ ఉంటాయి. సో అందులో డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటో కొంచెం క్లియర్గా చెప్తాను. ద డిస్ప్లేస్మెంట్ ఈజ్ జస్ట్ చేంజ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. అంటే ఆబ్జెక్ట్ పొజిషన్లో వచ్చిన చేంజ్నే డిస్ప్లేస్మెంట్ అంటాం. తీసుకుందాం. సో ఇది ఎక్స్ యాక్సిస్. ఈ అంటే అలాంగ్ ద ఎక్స్ యాక్సిస్ ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది. ఇది ఆరిజిన్ అనుకోండి. 10, 15, 20, 25, 30 అలా ఉన్నాయి అనుకుందాం. సో దిస్ O ఈజ్ ద రెఫరెన్స్ పాయింట్. ఎగ్జాంపుల్ మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో ఆబ్జెక్ట్ ఒరిజిన్ O నుంచి స్టార్ట్ అయ్యి P పాయింట్ వరకు మూవ్ అయింది అనుకుందాం. O నుంచి P వరకు మూవ్ అయింది అంటే ఎట్ ఫస్ట్ T1 టైం దగ్గర అది O దగ్గర ఉంది, T2 టైం దగ్గర P దగ్గర ఉందనుకుందాం. యాక్చువల్గా పొజిషన్ ఎలా చెప్తాం? ఎట్ T1 టైం ద పొజిషన్ ఆఫ్ the object is x1 that is equal to 0 because it is at origin. At T2 time the position of the object is x2. This will be 20. So now what is displacement? Displacement ante change in the position. Position lo change ante ela cheptam? The position change is delta x. Delta ante change, x ante position. So position lo change is x2 minus x1. So what is x2? x2 is equal to 20 and x1 is equal to 0. 20. The change in the position is 20 meters. Okay. Object is moving from O to P and P to Q. ఇప్పుడు తీసుకున్న సెకండ్ ఎగ్జాంపుల్లో ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ O to P and P to Q. ఇప్పుడు what is the total displacement? What is the displacement? డిస్ప్లేస్మెంట్ ఇది ఫస్ట్ కేస్. సెకండ్ కేసులో
డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈజ్ ఇనిషియల్ పొజిషన్, ఇనిషియల్ పొజిషన్ మళ్ళీ 2 మైనస్ x1. అయితే ఇక్కడ వాట్ ఈజ్ ఇనిషియల్ పొజిషన్ ఇక్కడే, దీనికి కూడా x1 ఈజ్ ఈక్వల్ టు 0. వాట్ ఈజ్ ఫైనల్ పొజిషన్, దిస్ ఈజ్ ద ఫైనల్ పొజిషన్, x2 ఈజ్ ఈక్వల్ టు 30. సో ద డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్, దట్స్ ఇట్. మధ్యలో అది ఎక్కడ ఆగింది, ఎక్కడి నుంచి వెళ్ళింది అదంతా అనవసరం, జస్ట్ ఫ్రమ్ వేర్ టు వేర్ ఇట్ ఈజ్ మూవింగ్. వాట్ ఈస్ ద ఇనిషియల్ పాయింట్ అండ్ ఫైనల్ పాయింట్, ఆ రెండింటిని బట్టి మనం డిస్ప్లేస్మెంట్ని డిస్క్రైబ్ చేస్తాం. సో డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు x2 మైనస్ x1, x2 ఈజ్ ఈక్వల్ టు 30 and x1 is equal to 0. Total the displacement is equal to 30 meters. Now what is actual distance traveled by the body, actual path covered by the body, ఏ పాత్లో వెళ్ళింది ఆబ్జెక్ట్, O నుంచి Pకి, P నుంచి Qకి, ఈ పాత్లో వెళ్ళింది. సో యాక్చువల్గా ఆ బాడీ కవర్ చేసిన డిస్టెన్స్, యాక్చువల్ పాత్ కవర్డ్ బై ద బాడీ ఈజ్ ఈక్వల్ టు, ఎక్కడ నుంచి, P నుంచి, ఫస్ట్ O నుంచి Pకి వెళ్ళింది అండ్ P నుంచి Qకి వెళ్ళింది. సో O to P ఈజ్ ఈక్వల్ టు 20 అండ్ P to Q ఈజ్ 10. టోటల్లీ 30 meters ఈజ్ యాక్చువల్ పాత్ కవర్డ్ బై ద బాడీ. యాక్చువల్ లెంత్ కవర్డ్ బై ద బాడీ ఈజ్ 30 meters అండ్ ద డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఆల్సో 30 meters. ఈ కేసులో డిస్ప్లేస్మెంట్ అండ్ డిస్టెన్స్ బోత్ ఆర్ ఈక్వల్. ఓకే, అయితే డిస్ప్లేస్మెంట్ డిస్టెన్స్ ఎప్పుడు ఈక్వల్గా ఉంటాయా అంటే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ O, అంటే O నుంచి స్టార్ట్ అయ్యి Pను చేరింది అండ్ కమ్ బ్యాక్ టు Q. ద ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ O టు P అండ్ బ్యాక్ టు Q. ఈ కండిషన్లో వాట్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్, థర్డ్ కండిషన్లో డిస్ప్లేస్మెంట్ delta x is equal to x2 minus x1. What is the initial position, x1 is equal to 0. What is the final position is Q, there x2 is equal to 10 only, 10. Okay, initial position, final position at t1 time, t2 time. Okay, so the displacement will be, final position is 10 and the initial position is 0. The displacement is 10 meters. Now actual path covered by the body. What is the actual path అంటే యాక్చువల్గా బాడీ ఎలా ట్రావెల్ చేసింది, దట్ ఈస్ కాల్డ్ డిస్టెన్స్, లేదంటే యాక్చువల్ పాత్ కవర్డ్ బై ద బాడీ ఈజ్ ఈక్వల్ టు, ఏం చెప్పొచ్చు, O నుంచి Pకి వెళ్ళింది, O నుంచి Pకి అండ్ P నుంచి Qకి, O to P అండ్ P to Q. సో O to P is 20 and P to Q is 10. Total 30 meters. యాక్చువల్గా ఆబ్జెక్ట్ ట్రావెల్ చేసిన మొత్తం డిస్టెన్స్ O నుంచి Pకి అండ్ P నుంచి Qకి మొత్తం 30 meters. బట్ ద డిస్ప్లేస్మెంట్ ఈజ్ 10 meters. సో దట్ మనకు ఒక విషయం అర్థమవుతుంది, ద డిస్ప్లేస్మెంట్ ఈజ్ నాట్ ఆల్వేస్ ఈక్వల్స్ టు డిస్టెన్స్. యాక్చువల్ పాత్కి ఎప్పుడు ఈక్వల్గా ఉండదు. మరి ఈక్వల్గా ఉండదంటే ఎక్కువనో తక్కువనో ఉండాలి కదా. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ద యాక్చువల్ డిస్టెన్స్ కవర్డ్ బై ద బాడీ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్. మరి ఎప్పుడు ఈక్వల్ అవుతాయి డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్, ఎప్పుడు ఈక్వల్ అవుతాయంటే వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్. ఈవెన్ ఇట్ ఈజ్ ఇన్ స్ట్రైట్ లైన్లో వెళ్ళినప్పటికీ ఓన్లీ వన్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడే డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ బోత్ విల్ బి ఈక్వల్. ఇప్పుడు ఇంకొక కండిషన్ తీసుకుందాం. ఆబ్జెక్ట్ O నుంచి స్టార్ట్ అయ్యి P వరకు రీచ్ అయింది, O టు P. ఓకే, అండ్ కమ్ బ్యాక్ టు P నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి Oని చేరింది. ఆబ్జెక్ట్ మూవింగ్ ఫ్రమ్ O టు P అండ్ P టు O అగైన్, బ్యాక్ టు O అగైన్. ఓకే, సో హియర్ ద డిస్ప్లేస్మెంట్ ఈజ్ delta x is equal to ఏంటి, వాట్ ఈస్ ద ఇనిషియల్ పొజిషన్, x1 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఫైనల్గా ఎక్కడ ఉంది, అది O దగ్గరే ఉంది అండ్ ద ఫైనల్ పొజిషన్ ఈజ్ ఆల్సో ఈజ్ ఈక్వల్ టు 0. సో ద డిస్ప్లేస్మెంట్ x2 మైనస్ x1
is equal to 0 minus 0, that is 0. The displacement is 0. Then what is actual path covered by the body? What is the actual path covered by the body is, first O nunchi P ki velindi OP plus PO again. So this is O to P is 20 and P to O is again 20. Total 40 meters is the actual path covered by the body in this example. But the displacement is 0. And in some conditions, even the displacement is 0, distance never becomes 0. Distance eppudu kuda 0 avvadu, displacement 0 ayinappatiki. First point enti, the displacement is always less than the distance or equal to the distance. Less than or equal to distance. And the second point is, even the displacement is 0, the distance never becomes 0 for any motion of the body. Okay. So this is inkoka vishayam entante, in this displacement, if the x2 is equal to f2 is equal to greater than x1, if x2 is greater than x1, the displacement is positive. Okay. If x2 is less than x1, the displacement is equal to negative. And if x2 is equal to x1, the displacement will become 0. చూద్దాం. ఆబ్జెక్ట్ ఇనిషియల్లీ O దగ్గర ఉంది, O నుంచి P కి చేరింది. ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ O to P అండ్ P to Q. O నుంచి P కి వెళ్ళింది అండ్ P నుంచి Q కి వచ్చింది. For the motion of the object from O to P and P to Q, this is the motion. ఇది మొత్తం ఒక ఎగ్జాంపుల్. ఇందులో ఫర్ ద ఫస్ట్ కండిషన్, ఓన్లీ ఫస్ట్ కండిషన్ మాత్రమే తీసుకుందాం. దట్ ఈస్, if the object moving from O to P, here the initial position, that for this first case, that initial position x1 is equal to 0. O to P kada, this is x1 is equal to 0 and x2 is equal to 20. The first case O నుంచి P వరకు వెళ్తుంది కాబట్టి x1 is 0, x2 is 20. Now the displacement will be, displacement is equal to x2 minus x1. So x2 is 20 and x1 is 0, the displacement is 20 meters. This is positive. Now next, in the second step lo, P to Q. In this motion, the first initial position of the object is P nunchi Q kada, this will be the first position. x1 is equal to 20 and x2 P nunchi Q కి వచ్చింది, x2 will be 10. Now x2 minus x1 means x1 is equal to 20 and x2 is equal to 10. So the displacement delta x is equal to x2 minus x1. x2 is 10 and x1 is 20. This is minus 10 అవుతుంది, minus 10 meters. ఇది నెగిటివ్ వచ్చింది. అంటే the displacement is positive for x2 is greater than x1. For x2 is greater than x1, the displacement will be positive. For x2 is greater than x1. For x2 is less than x1, delta x is equal to negative. Okay. x2 x1 కంటే ఎక్కువ ఉంటే పాజిటివ్ వస్తుంది, x2 x1 కంటే తక్కువ ఉంటే నెగిటివ్ వస్తుంది. ఒకవేళ ఈక్వల్గా ఉంటే, ఇఫ్ x2 is equal to x1, then the displacement will be 0. The displacement will be 0. So this is about displacement.